నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఎన్నికల్లో రాజకీయ హింస జరగకూడదన్నదే మా లక్ష్యం. రాజకీయ హత్యలపై ఎస్పీలతో మాట్లాడతామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. ఎస్పీల వివరణ తర్వాత చర్యలుంటాయని ఎంకే మీనా వెల్లడి. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు ముందడుగు వేయాలి. ఎన్నికల్లో జగన్ అక్రమాలను నమ్ముకున్నారన్న చంద్రబాబు. సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసి చెక్ పెట్టాలని యువతకు పిలుపు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు. నిన్న అనుమతి లేకుండా రాచమల్లు ఎన్నికల ప్రచారం. ఎన్నికల అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. తమపై దాడి చేశారంటూ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఆరోపణలు. ఇరు వర్గాల వాగ్వాదం, తోపులాట. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరుల దౌర్జన్యం. వాహనంలో వెళ్తూ యువకులను చూసి చెయ్యి ఊపిన ఎమ్మెల్యే. కూర్చొని చెయ్యి ఊపారని యువకులపై దాడి. తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి. ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్ విభాగాల్లో ఉద్యోగాలు. బీజేపీలో మళ్లీ చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై 2 రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరిన తమిళిసై. తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు వెలువడిన నోటిఫికేషన్. 21 రాష్ట్రాలు, యూటీల్లో ఎన్నికల ప్రక్రియ. 102 లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. మోదీ గ్యారంటీ కింద 3,000 రూపాయలు స్థాయిని ప్రచారం. పొదుపు ఖాతా, పోస్టాఫీసుల వద్ద బారులు తీరిన మహిళలు. అలాంటి పథకం లేదని తేల్చి చెప్పిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.